Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the unit 4 operation management topics explanation anamata, problematic explanation. Unit 4 lo problematic lo basically 3 types laga divide chesi pettinanu. So first emo control charts, second emo fraction defective chart, థర్డ్ ఏమో మెషిన్ రిప్లేస్మెంట్. అంటే టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3 లాగా డివైడ్ చేసి పెట్టినాం. సో కంట్రోల్ చార్ట్స్లో మనకి మీన్ చార్ట్, రేంజ్ చార్ట్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో ఇది ఎక్కడో విన్నట్టున్నది కదా. సో టీక్యూఎం సబ్జెక్ట్లో మీరు ఇది ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మీన్ చార్ట్, రేంజ్ చార్ట్. అండ్ అక్కడ కూడా చెప్పి ఉన్నాను, ఆపరేషన్ మేనేజ్మెంట్లో టోటల్ క్వాలిటీ టీక్యూఎం సబ్జెక్ట్లో ద సేమ్ టాపిక్స్ మీకు ఉంటాయని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోలో అదే వీడియోని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దట్ మీకు మీన్ చార్ట్ అండ్ రేంజ్ చార్ట్ అనేది మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. అండ్ అగైన్ మళ్ళీ మీరు చెప్పకండి టీక్యూఎం కదా అని చెప్పేసి. టాపిక్ సేమ్, టీక్యూఎం సబ్జెక్ట్కి, ఓఎం సబ్జెక్ట్కి టాపిక్ సేమ్. సో అందుకనే ఆ వీడియోని ఇందులో మర్జ్ చేసి పెడుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ చెప్తాను. థర్డ్ ప్రాబ్లమెటిక్ వీడియోలో మెషిన్ రిప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఓకే, సో వీడియోని ఫుల్ వరకు చూస్తే మీకు కంట్రోల్ చార్ట్, మీన్ చార్ట్ క్లియర్గా అర్థమవుతుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో వాళ్ళు ప్రొడక్షన్ నంబర్ అని చెప్పేసి XR1 ఇచ్చారు. ఓకేనా, సో దిస్ ఈస్ ద డేటా విచ్ ఈస్ given in the question. Okay, so production order number X and R1. Now ఈ క్వశ్చన్ని చూసుకొని మనం ఆన్సర్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ వాళ్ళు ఏం అడిగారంటే క్యాలిక్యులేట్ మీన్ అండ్ రేంజ్ చార్ట్ అని చెప్పి అడిగారు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది సొల్యూషన్. సో సొల్యూషన్లో ఏం లేదు, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ద క్వశ్చన్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ ఎగ్జాక్ట్గా అలాగే మేము రాసుకొని జస్ట్ మనం టోటల్ చేయాలన్నమాట. ఎక్స్ బార్ టోటల్ ఎంత ఉంది అండ్ R1 టోటల్ ఎంత ఉంది అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే 3000 వచ్చింది, R1 వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే 236 అనేది వచ్చింది. సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ యూ నీడ్ టు డూ అనమాట. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ చదివినాక సొల్యూషన్లో ద సేమ్ థింగ్ మీరు డ్రా చేసుకొని జస్ట్ మీరు టోటల్స్ కనుక్కోవాలి, ఎక్స్ బార్ది అండ్ R1ది. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ మనం ఏం కనుక్కోవాలి అంటే మీన్ కనుక్కోవాలి. ఓకే, టు క్యాలిక్యులేట్ మీన్ వాట్ ఈస్ ద ఫార్ములా అంటే సిగ్మా ఎక్స్ బార్ బై ఎన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో మీన్ కనుక్కోవాలంటే సిగ్మా ఎక్స్ బార్ బై ఎన్ ఈస్ ద ఫార్ములా. సో సిగ్మా ఎక్స్ బార్ అంటే ఏంటంటే టోటల్ ఆఫ్ ఎక్స్ బార్. మనం ఎక్స్ బార్ని మొత్తం యాడ్ చేసుకుని ఎంత వచ్చింది, 3000 వచ్చింది కదా, ఆ 3000 వేసుకోవాలి ఇక్కడ. సో 3000 డివైడెడ్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాడు ప్రొడక్షన్ ఆర్డర్ నెంబర్ మొత్తం ఎన్ని ఇచ్చిండు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ 12 డేటా ఇచ్చింది కాబట్టి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 3000 డివైడెడ్ బై 12. సో 3000 డివైడెడ్ బై 12 చేస్తే ఎంత వస్తుంది, 3000 డివైడెడ్ బై 12 250. సో 250 ఈజ్ ద మీన్. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 250. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇట్. మీన్ కనుక్కున్నాము, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రేంజ్ కూడా కనుక్కోవాలి. రేంజ్ అంటే R అని అర్థం. సో రేంజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, సిగ్మా ఆర్ బై ఎన్. సిగ్మా ఆర్ బై ఎన్. ఇప్పుడు సిగ్మా ఆర్ అంటే ఏంటి, టోటల్ ఆఫ్ R1. టోటల్ ఆఫ్ R1 ఎంత వచ్చింది, 236. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని చెప్పిన. సో 236 డివైడెడ్ బై 12 చేయాలి. 236 డివైడెడ్ బై 12 చేస్తే R1 వచ్చేసి మనకి 19.67 ఉంటుంది. సో దిస్ ఈస్ ద రేంజ్ అనమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్లో ఫస్ట్ మనం టేబుల్ టోటల్ చేసుకున్నాక మీన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. దిస్ ఈస్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ. సో మీన్ ఏమో 250 వచ్చింది, R1 ఏమో 19.67 వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. లైక్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఏదైనా అనుకోవచ్చు. నేను 5 అనుకుంటున్నాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అనుకుంటాం, అజ్యూమ్ అనమాట. జస్ట్ మీరు అనుకోవాలి ఏదో ఒక నెంబర్, ఐదర్ మీరు 1 అని అనుకోవచ్చు, 3 అని అనుకోవచ్చు,
7 అన్న అనుకోవచ్చు, 5 అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏమవుతుంది అప్పుడు స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ కంట్రోల్ చేయాలనుకున్నా, కంట్రోల్ చార్ట్స్లో ఎలాంటి చేయాలనుకున్నా మనకి A2 వాల్యూ కనుక్కోవాలి, D3 వాల్యూ కావాలి అండ్ D4 వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ ప్రతి ఒక్క కంట్రోల్ చార్ట్స్కి ఇంపార్టెంట్. మీన్ చార్ట్, రేంజ్ చార్ట్ కనుక్కోవాలంటే ఇది కంపల్సరీగా మనం అనుకోవాలి. సో మనం ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 అనుకున్నాం. A2, D3, D4 ఎలా కనుక్కోవాలంటే కంట్రోల్ చార్ట్స్కి సపరేట్ టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 అనుకున్నాము. సో 5లో A2 అనేది ఎంత ఉంది, A2 అనేది 0.58 ఉంది. A2 ఈజ్ ఈక్వల్ టు 0.58. D3 ఎంత ఉంది, D3 5లో ఎంత ఉంది అంటే 0 ఉంది. D4 అండర్ 5 ఎంత ఉంది, 2.11. సో ఈ డేటా అనేది మీకు కంట్రోల్ చార్ట్స్ టేబుల్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఆ చార్ట్ అనేది ఎగ్జామినేషన్లో అలా ఉంటుంది. మీరు సిగ్నేచర్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ కంట్రోల్ చార్ట్స్ నుంచి క్వశ్చన్ అడిగితే విత్ ద టేబుల్ ఓన్లీ విల్ గెట్ దిస్ వాల్యూస్. ఈ వాల్యూస్ వస్తేనే ఫర్దర్ సొల్యూషన్ అనేది మనం చేయగలుగుతాం. సో ఈ వాల్యూస్ అనేది కంట్రోల్ చార్ట్స్లో చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం మీన్ చార్ట్ ఒకటి, రేంజ్ చార్ట్ ఒకటి కనుక్కోవాలి. ఫస్ట్ మనం మీన్ చార్ట్ కనుక్కుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ చార్ట్. సో మీన్ చార్ట్ కావాలంటే మనకి 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మీన్ చార్ట్లో ఏమేమి కనుక్కోవాలి అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్, దాన్ని మనం UCL అని అంటాము. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, దాన్ని LCL అంటాము. ఇంకొకటి సెంట్రల్ లైన్. ఈ 3 అనేది మనం కనుక్కోవాలి. ఐదర్ మీన్ చార్ట్లో కానీ రేంజ్ చార్ట్లో కానీ మనము ఈ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్, ఈ 3 అనేది కనుక్కోవాలి. సో UCL ఫార్ములా ఏంటి అకార్డింగ్ టు ది మీన్ చార్ట్ అంటే UCL ఏంటంటే X డబల్ బార్ ప్లస్ A2 R, ఇది ఫార్ములా. సో మనం ఏం కనుక్కున్నాము, X అంటే X బార్ అంటే మీన్ ప్లస్ A2 రేంజ్ అని అంటున్నాడు. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో మీన్ ఎంత వచ్చింది, 250 వచ్చింది. సో 250. A2 ఎంత అనుకున్నాం, 0.58 అనుకున్నాం, 0.58. R ఎంత వచ్చింది, 19.67 వచ్చింది. సో వాల్యూస్ అనేది ఉన్నాయి, జస్ట్ మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. సో X బార్ అనేది 250 ప్లస్ A2 అనేది 0.58 బ్రాకెట్ ఓపెన్ చేసి, R ఏమో 19.67. జస్ట్ వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, 250 సేమ్ రాసుకోవాలి. 250 ప్లస్ 0.58 ఇంటూ 19.67, 0.58 ఇంటూ 19.67 చేస్తే 11.40 వస్తుంది. 11.40. సో 250 ప్లస్ 11.40 చేస్తే 261.4. 261.4 is the UCL ఆన్సర్. మీన్ చార్ట్లో UCL ఎంత వచ్చింది, 261.4. దీన్ని మనం అప్పర్ కంట్రోల్ లిమిట్ అని అంటాం. నెక్స్ట్ ఏముంది, లోవర్ కంట్రోల్ లిమిట్ అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఎందులో, మీన్ చార్ట్లో. లోవర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా ఏంటంటే మీన్ మైనస్ A2R అని అర్థం. సో ఇంతకుముందు దాంట్లో జస్ట్ ఇక్కడ ప్లస్ ఉండే, ఇప్పుడు ఇక్కడ మైనస్ అయింది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. మీన్ ఎంత వచ్చింది, 250 మైనస్ A2 ఏమో 0.58 కదా, 0.58 ఇంటూ R ఏమో 19.67. ద సేమ్ థింగ్ వీ నీడ్ టు డూ. 250 యాస్టీస్గా వేసుకోండి, మైనస్ 0.58 ఇంటూ 19.67 చేస్తే ఎంత వస్తుంది, 0.58 ఇంటూ 19.67, అగైన్ 11.40.
250లకేని ఇప్పుడు 11.40ని మైనస్ చేయండి. 11.40 మైనస్ చేస్తే 238.6 ఈజ్ ద లోవర్ కంట్రోల్ లిమిట్ ఆన్సర్ ఇన్ మీన్ చార్ట్. మీన్ చార్ట్లో లోవర్ కంట్రోల్ లిమిట్ ఆన్సర్ ఎంత వచ్చింది? 238.6. అండ్ ద లాస్ట్ వన్ ఏంది? సెంట్రల్ లైన్ ఉంది కదా. సెంట్రల్ లైన్ ఈజ్ నథింగ్ బట్ మీన్. సెంట్రల్ లైన్ ఏమొచ్చింది మనకి? మీన్ ఎంత వచ్చింది? 250. సో 250 ఈజ్ ద సెంట్రల్ లైన్. ఇలా మనము మీన్ చార్ట్ అనేది క్యాల్కులేట్ చేయాలి. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్ 3 ఇప్పుడు కనుక్కున్నాం. సేమ్ అట్లనే రేంజ్లో కూడా కనుక్కోవాలి. సో ద సేమ్ థింగ్ అగైన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్ చార్ట్. రేంజ్ చార్ట్లో కూడా అప్పర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది, లోవర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది, సెంట్రల్ లైన్ ఉంటుంది. సో అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే యూసీఎల్. యూసీఎల్ ఫార్ములా ఏంటి అంటే D4 రేంజ్ ఫార్ములా. సో D4 ఎంత వచ్చింది మనకి అంటే మనం ఇంతకుముందు కన్జ్యూమ్ చేసుకున్న టేబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో D4 వచ్చేసి 2.11, రేంజ్ ఏమో 19.67. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. 2.11 ఇంటూ 19.67. ఇక్కడ వాల్యూ పక్కన ఏం లేకపోతే దాన్ని మనం ఇంటూ అనుకోవాలి. సో 2.11 ఇంటూ 19.67 ఎంత? 2.11 ఇంటూ 19.67 41.50. సో 41.50 ఈజ్ ద యూసీఎల్ ఆన్సర్ ఇన్ రేంజ్ చార్ట్. ఓకే. సో ఇప్పుడు లోవర్ కంట్రోల్ లిమిట్ కూడా కనుక్కోవాలి. ఎల్సీఎల్ అంటాం కదా. సో లోవర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా ఏంటంటే D3R. ఇప్పుడు మనము టేబుల్ వాల్యూస్లో D3 ఎంత ఉంది? 0 ఉంది. R ఏమో 19.67. సో 0 ఇంటూ 19.67 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ 19.67 ఏమవుతుంది? 0నే అవుతుంది. సో అండ్ లాస్ట్ వన్ ఏముంది? సెంట్రల్ లైన్. సెంట్రల్ లైన్ అంటే ఏంటి? రేంజ్ ఎంత ఉంది మనకి? R ఎంత కనుక్కున్నాం? 19.67. దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ లైన్. సో మీన్ చార్ట్లో, రేంజ్ చార్ట్లో యూసీఎల్, ఎల్సీఎల్, సెంట్రల్ లైన్ 3 కనుక్కున్నాం. అందులో కూడా యూసీఎల్, ఎల్సీఎల్ అండ్ సెంట్రల్ లైన్ 3 కనుక్కున్నాం కదా. సింపుల్గా మీకు అండర్స్టాండ్ కానీ అంత ఒకటే ఇక్కడ రాస్తా. మీన్ చార్ట్కి సింబల్ ఏముంటుంది? ఎక్స్ డబల్ బార్, పైన డబల్ బార్ ఉంటుంది, లేదంటే ఒక బార్ అంటే ఎక్స్ బార్ అన్న కూడా అనొచ్చు మీరు. మీన్ చార్ట్లో యూసీఎల్ ఎంత వచ్చింది మనకి? యూసీఎల్ ఏమో 261.4, ఎల్సీఎల్ ఏమో 238.6, సెంట్రల్ లైన్ ఏమో 250. దిస్ ఈస్ ద థింగ్. అండ్ ద సేమ్ థింగ్ రేంజ్ చార్ట్లో యూసీఎల్ ఏమో 41.50, ఎల్సీఎల్ ఏమో 0, సెంట్రల్ లైన్ ఏమో 19.67. సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ చార్ట్ అండ్ రేంజ్ చార్ట్. సింపుల్గా దీన్ని ఇప్పుడు మనము గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. సో దీనికి 2 గ్రాఫ్స్ రిక్వైర్డ్ ఉంటుంది. ఒక గ్రాఫ్లో మీన్ చార్ట్ చేయాలి, ఇంకొక గ్రాఫ్లో రేంజ్ చార్ట్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ నేను రఫ్గా డ్రా చేసి చూపిస్తా ఎట్లా ప్లాట్ చేయాలనేసి. నార్మల్గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా కాకుండా ఇది మిడిల్లో పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఈ పాయింట్స్ అనేది సింపుల్గా చెప్పేస్తాను. ఎగ్జామినేషన్లో ఇలాంటి కంట్రోల్ చార్ట్స్ నుంచి క్వశ్చన్ వస్తే మీన్ చార్ట్ అండ్ రేంజ్ చార్ట్ క్యాలిక్యులేషన్ అడిగితే కంపల్సరీగా 2 గ్రాఫ్స్ తీసుకోవాలి. ఒక గ్రాఫ్ ఏమో మీన్ చార్ట్కి, ఇంకొక గ్రాఫ్ ఏమో రేంజ్ చార్ట్కి. ఓకే. సో ఇక్కడ నేను చార్ట్ అనేది ఆల్రెడీ డ్రా చేసేసాను బికాజ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చిందో అవి ప్లాట్ చేసుకోవాలి. 12 ఇచ్చింది కాబట్టి 1 to 12 వేసుకున్నాము. వై యాక్సిస్ మీద మనకి ఇక్కడ ఏదైతే యూసీఎల్, ఎల్సీఎల్, సిఎల్ ఏదైతే ఉందో మీన్ చార్ట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది? 261. అంటే మీ యొక్క పాయింట్స్ అనేది లీస్ట్ నుంచి 261 దాటాలి. సో నేను ఇక్కడ 50 తీసుకున్నాను. 50, 100,
100 150 దానికి తగ్గట్టుగా మీరు 20 అనేది తీసుకోవచ్చు. ఒకవేళ గ్రాఫ్ పేపర్ సరిపోతే మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు. సో సిఎల్ అంటే సెంట్రల్ లైన్ ఎంత వచ్చింది, 250 వచ్చింది కదా. ఇక్కడ 250 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఇక్కడ డార్క్గా అండర్లైన్ చేశాను. దీన్ని మనం సిఎల్ అంటాం. సిఎల్ ఎంత వచ్చింది, 250. సో సిఎల్ ఈజ్ ఈక్వల్ టు 250 అని అక్కడ మెన్షన్ చేసిన. నెక్స్ట్ వన్ అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత వచ్చింది, 261 కదా. సో 261 ఎక్కడ వస్తుంది, ప్రాబబ్లీ ఇక్కడ వస్తుంది. సో జస్ట్ అండర్స్టాండ్ అవ్వండి, గ్రాఫ్ పేపర్ ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ లైన్ డ్రా చేసి దీన్ని మనం యూసీఎల్ అని అన్నాం. ఎల్సీఎల్ ఎంత ఉంది, 238. అంటే 250 కిందనే 238 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ లైన్ డ్రా చేసి దీన్ని మనం ఎల్సీఎల్ అని అన్నాను. సో అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ అండ్ సిఎల్ ఈ మూడు మనం ప్లాట్ అనేది చేసినాము గ్రాఫ్ మీద. దీన్ని మనం మీన్ గ్రాఫ్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ చార్ట్ ఉంటుంది కదా. రేంజ్ చార్ట్ ఎలా ప్లాట్ చేయాలని అంటే సేమ్ ఎక్స్ యాక్సిస్ మీద 1 to 12 అబ్జర్వేషన్స్ వేసుకున్నాము. వై యాక్సిస్ మీద ఇక్కడ సేమ్ రేంజ్ చార్ట్లో హైయెస్ట్ ఎంత ఉంది, 41, 19, 41. సో 41 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ రేంజ్ చార్ట్. సో ఇక్కడ మీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వై యాక్సిస్ మీద లీస్ట్ నుంచి 41 అనేది దాటాలి. సో నేను ఇక్కడ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 అన్నట్టుగా తీసుకున్నా. ఎగ్జామినేషన్ గ్రాఫ్ పేపర్లో మీరు 5, 5 అన్న తీసుకోవచ్చు, లేదంటే 10, 10 అన్న తీసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ విష్. ఓకే, సో రేంజ్ చార్ట్లో యూసీఎల్ ఎంత వచ్చింది, 41.50, ఎల్సీఎల్ ఏమో 0, సిఎల్ ఏమో 19.67 కదా. ఫస్ట్ కంట్రోల్ లైన్ చూసి సెంట్రల్ లైన్ చూసాం 19.67 కదా. సో 18 తర్వాత 19 వస్తుంది కదా. సో ఇక్కడ 18 తర్వాత 19. సో ఇక్కడ లైన్ తీసి మనం సిఎల్ అనుకున్నాము. 41 పాయింట్ ఏమో యూసీఎల్, ఎల్సీఎల్ ఆఫ్ కోర్స్ 0 వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేసాం. దెన్ ఈ పాయింట్స్ ఏంటి అని అంటే క్వశ్చన్ ఏదైతే మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి రేంజ్ డేటా ఇచ్చింది కదా, 25, 15, 20, 15, 41 అని చెప్పేసి అవి ప్లాట్ చేసుకున్నాం. ఫస్ట్ దాంట్లో 25 ఉంది, సెకండ్ దాంట్లో 15 ఉంది. ద సేమ్ థింగ్. సో అండర్ 1 25 కదా. సో ఇక్కడ 25 ఇక్కడ డాట్ కనిపిస్తుందా, సెకండ్ దాంట్లో 15 కాబట్టి ఇక్కడ. సో ఆ డేటా అనేది ప్లాట్ చేసుకొని జస్ట్ మర్జ్ చేయండి, లైన్స్ అనేది కలపండి. సో 25 నుంచి 15కి వచ్చింది, 15 నుంచి మళ్ళీ 20కి పోయింది, 20 నుంచి మళ్ళీ 15కి వచ్చింది, 15 నుంచి 41, 41 to 0, 0 to 25, 25 to 31, 31 to 28, 28 to 12, 12 to 8, 8 to 6 జస్ట్ మనం అట్లా ప్లాట్ చేసుకున్నాం. దీన్ని మనం రేంజ్ గ్రాఫ్ అని అంటాం. సో మీన్ గ్రాఫ్కి రేంజ్ గ్రాఫ్కి ఇదే డిఫరెన్స్ అనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే మీన్ గ్రాఫ్లో జస్ట్ మనం ఏవైతే 3 ఉన్నాయో ఆ 3 మాత్రమే మనం ప్లాట్ చేసుకున్నాం. అండ్ మీన్ దాంట్లో అన్నిటి 250 ఉంది కాబట్టి అండర్ 1లో 250, 2లో 250 కాబట్టి అది కూడా లైన్ స్ట్రైట్ వచ్చేస్తుంది. రేంజ్ గ్రాఫ్లో వాల్యూస్ చేంజ్ ఉన్నాయి కాబట్టి కిందికి మీదికి అనేది అవుతుంది. సేమ్ ఇట్లా పాయింట్స్ని మర్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ది మీన్ చార్ట్ అండ్ రేంజ్ చార్ట్. కంపల్సరీగా స్కేల్ అనేది రాయాలి. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 unit తీసుకుందాం ఎక్స్ యాక్సిస్లో. వై యాక్సిస్లో 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 2 units తీసుకున్నాం కదా, 2, 4, 6, 8 అన్నట్టు. సో 2 units. ఇక్కడ ఏం చేసినాము, 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 unit, 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 50 units. ఎందుకంటే 50 డిఫరెన్స్ కాబట్టి 50, 100, 150. సో డిఫరెన్స్ బిట్వీన్ వన్ సెల్ టు అనదర్ సెల్ ఇస్ 50 కాబట్టి స్కేల్ అనేది కంపల్సరీగా ఎగ్జామినేషన్లో రాయాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని రాయాలి. సో 2 graphs తీసుకొని మర్జ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ యువర్ TQM అండర్ కంట్రోల్ చార్ట్స్. హోప్ మీకు ఈ వీడియోలో ఈ చెప్పిన ఎంతవరకు అయితే చెప్పినో అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక టాపిక్ కూడా ఉంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు దీన్ని నేర్చుకోవచ్చు. లేదు అని అంటే యూ కెన్ ఈజీలీ స్కిప్ ఇట్. ఓకే, సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది. అందులో ఉన్నంత సేమ్ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ అండ్ సెంట్రల్ లైన్ ఇవే మనం కనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఈజీ వన్. సింపుల్గా చెప్పేస్తాను, బుక్లో నుంచి చెప్పేస్తాను బికాస్ టైం అనేది లేదు కాబట్టి. ఓకే, సో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో వాళ్ళు గ్రూప్ నెంబర్ ఇచ్చిండు, శాంపుల్ సైజ్ ఇచ్చిండు, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇచ్చిండు. సో గ్రూప్ నెంబర్స్లో 1 to 10 ఉన్నాయి, శాంపుల్ సైజ్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు కాబట్టి ఎగ్జామినేషన్ సొల్యూషన్ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా క్వశ్చన్ డ్రా చేసుకొని క్వశ్చన్ ఉన్న డేటాని చేసుకొని ఇంకొక కాలం యాడ్ చేయాలి. దాన్ని మనం పీ కాలం అని అంటాం, స్మాల్ పీ కాలం అని అంటాం.
సో ఈ పీ కాలం ఏంటి అని అంటే డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో శాంపిల్ సైజ్తో డివైడ్ చేయాలి. అంటే 2 డివైడెడ్ బై 32 చేస్తే 0.063 వస్తుంది. ఓకేనా. సో 2 డివైడెడ్ బై 32 చేస్తే 0.062. నెక్స్ట్ 3 డివైడెడ్ బై 32, 3 డివైడెడ్ బై 50, ఇట్లా ఇవన్నీ చేస్తే కాలం వాల్యూస్ వస్తాయి. దీన్ని టోటల్ చేస్తే పీ టోటల్ వస్తుంది. ఇవన్నిటిని టోటల్ చేస్తే 440 అని అంటాం. ఓకే. సో ఈ రెండు మనం కనుక్కోవాలి స్టెప్ 1లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే పీ కనుక్కోవాలి. పీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ బై శాంపుల్ సైజెస్ అని అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అని అంటే ఏంటి? పీ బార్ ఏంటి? సిగ్మా పీ బై ఎన్. సిగ్మా పీ అంటే టోటల్ ఆఫ్ పీ ఎంత వచ్చింది? 0.471. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10 కదా. 0.471 డివైడెడ్ బై 10 చేస్తే మనకి పీ బార్ ఎంతనో తెలుస్తుంది. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? అప్పర్ కంట్రోల్ లిమిట్ కనుక్కోవాలి, లోవర్ కంట్రోల్ లిమిట్ కనుక్కోవాలి. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములానేమో పీ బార్ ప్లస్ 3 1 మైనస్ పీ బార్ బై ఎన్ అండర్ రూట్ అనమాట. ఇది సేమ్ ఇక్కడ ప్లస్ ఉంది, లోవర్ కంట్రోల్ లిమిట్కి మైనస్ అవుతుంది అంతే. దాని ఒకటి డిఫరెన్స్ అనమాట. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములాస్ ఏమో ఇవి. ఎప్పుడైతే క్వశ్చన్లో డిఫెక్ట్స్ అని చెప్పి కనుక్కోమని చెప్పిండో సో దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు డూ ఇట్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే శాంపిల్ నంబర్ రాసుకోండి, శాంపిల్ సైజ్ రాసుకోండి. ఓకే. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ మనం చేయాలి. ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే నేను చెప్తాను ఇప్పుడు. సో అప్పర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా ఏం చెప్పినా? పీ బార్ ప్లస్ 3 1 మైనస్ పీ బార్ బై ఎన్ అండర్ రూట్ అని చెప్పిన కదా. ద సేమ్ థింగ్ అనమాట. సో ఇక్కడ శాంపిల్ సైజ్లో కామన్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి? 32 ఉంది, 50 ఉంది, 80 ఉంది. ఈ 3 నెంబర్సే ఉన్నాయి. రిమైనింగ్ కొత్త నెంబర్స్ ఏం లేదు. 32, 50 అండ్ 80 ఈ 3 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఈ మూడికి మాత్రమే మనం శాంపిల్ సైజ్ అనేది కనుక్కోవాలి. ఓకే. ఫస్ట్ వన్ ఏమో 32కి అనుకుంటున్నాం కాబట్టి ఎన్ ఏమో 32 అవుతుంది. యూసీఎల్ ఫార్ములా ఏం చెప్పిన? పీ బార్ ఏమో 0.047 వచ్చింది. ప్లస్ 3 అనేది డిఫాల్ట్. 1 మైనస్ పీ బార్, మళ్ళీ ఇది పీ బార్ డివైడెడ్ బై ఎన్ అంటే 32 అని అనుకున్నాం. ఇది ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ 1 మైనస్ 0.047 మైనస్ వేయండి, ఒక వాల్యూ వస్తుంది. సింపుల్గా మేము చేసి చూపిస్తాను మీకు. 1 మైనస్ 0.047 మైనస్ ఇస్తే 0.953 వచ్చింది. దాన్ని మళ్ళీ దీంతో ఇంటూ చేయాలి. ఇంటూ 0.047 చేస్తే మనకి 0.044 వచ్చింది. డివైడెడ్ బై 32 చేస్తే 0.001 వచ్చింది. దీనికి మనం రూట్ కొట్టాలి. రూట్ అంటే ఇది కొడితే ఎంత వచ్చింది? 0.03. సో దట్ ఈస్ ద ఆన్సర్. 0.03 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది కదా. 3 ఇంటూ 3 చేస్తే 0.11 వస్తుంది. అంటే వచ్చిన రూట్ వాల్యూకి మనము ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. ఇంటూ 3 చేస్తే 0.11. 0.047 ప్లస్ 0.11 ఎంత? 0.15. అట్లా 32కి చేయాలి, 50కి చేయాలి, 80కి చేయాలి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా 32కి చేయాలి, 50కి చేయాలి, 80కి చేయాలి. ఇక్కడ ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు మైనస్ ఉంది. ఫస్ట్ ఏమో 1 మైనస్ 0.047 చేయాలి, తర్వాత ఇంటూ 0.047 చేయాలి, డివైడెడ్ బై 32 చేయాలి. వచ్చిన వాల్యూకి రూట్ కొట్టినాక ఇంటూ 3 చేయాలి. అప్పుడు మీకు 0.112 వస్తుంది. ఇక్కడ కూడా 0.047లకి 0.112 తీసేస్తే మైనస్ 0.065 వస్తుంది. సో మైనస్లో వచ్చింది కాబట్టి మైనస్లో వస్తే దాన్ని మనం 0 అని అనుకోవాలి. ఏ వాల్యూ అయినా ఒకవేళ మైనస్లో వస్తే దాన్ని మనం కన్సిడర్గా 0 చేయాలి. మైనస్ వాల్యూస్ ఎంటర్ చేయకూడదు. సో ఇక్కడ 32లో 0 వచ్చింది, 50లో కూడా 0 వచ్చింది, 80లో కూడా మైనస్లో వచ్చింది కాబట్టి 0. సో అందుకనే 32 నెంబర్ ఉన్న కాడ 0, 50 నెంబర్ ఉన్న కాడ 0, 80 నెంబర్ ఉన్న కాడ 0. సో ఎల్సిఎల్ అనేది అన్నిట్లో 0నే ఉంది. ఇక్కడ 32లో ఎంత వచ్చింది? 0.159. 0.159 మళ్ళీ 32 0.159. 50కి ఎంత వచ్చింది? 0.137. 0.137 మళ్ళీ 0.159 ఎందుకంటే 32 కాబట్టి. 80కి ఏమో 0.118, 0.137 అట్లా వాల్యూస్ అన్నీ వేసేసుకోవాలి. సో ఇది మీరు కనుక్కోవాల్సిన డిఫెక్టివ్ ఐటమ్స్. సో ఇప్పుడు మనకి అప్పర్ కంట్రోల్ లిమిట్ వచ్చింది, లోవర్ కంట్రోల్ లిమిట్ వచ్చింది. సింపుల్గా మనం గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేయాలి.
సో ఇక్కడ వాళ్ళకి గ్రాఫ్ పేపర్ మీద మీకు కనిపిస్తుందో తెలియదు కానీ ఫస్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నీ 10 ఉన్నాయి కాబట్టి 10 ఇక్కడ వేసుకోవాలి ఎక్స్ యాక్సిస్ మీద. వై యాక్సిస్ మీద డెసిమల్ ఫార్మాట్స్లో వేసుకోండి, బికాజ్ ఇక్కడ మీకు వాల్యూస్ అనేవి డెసిమల్స్లో వచ్చినాయి కాబట్టి 0.2, 0.4, 0.6, 0.8 అట్లా మీరు చేయండి. ఫస్ట్ వన్ అప్పర్ కంట్రోల్ లిమిట్లో ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది 0.159 కదా. సో ఫస్ట్ దాంట్లో 0.159 అంటే ఇక్కడ వస్తుంది. సో అట్లా ప్లాట్ చేసుకుంటూ వెళ్ళండి అప్పర్ కంట్రోల్ లిమిట్. ఈ వాల్యూస్ అన్నీ ప్లాట్ చేసుకుంటే మనకి ఈ డయాగ్రామ్ వస్తుంది. లోవర్ కంట్రోల్ లిమిట్లు అన్నీ 0 ఉన్నాయి కాబట్టి ఇక్కడనే 0 అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుంది, ఇక్కడనే 0. మళ్ళా ఇక్కడ ఈ వాల్యూస్ ఏంటి అని అంటే ఇక్కడ లైన్ ఎందుకు వచ్చిందనంటే మనకి పి ఎంత వచ్చింది 0.047 కదా. 0.047 అనేది ఇక్కడ వస్తుంది, అందుకని ఇక్కడ మనం లైన్ గీసి దాన్ని మనం సిఎల్ అంటాం, అంటే సెంట్రల్ లైన్ వచ్చేసి 0.047 అనేది అంటాం. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాట్స్ ఏంటంటే క్వశ్చన్లో వాడు ఏవైతే మనకి ఇవి ఇచ్చాడో శాంపుల్ సైజ్ ఏవైతే ఇచ్చాడో, అంటే ఇక్కడ మనం ఫ్రాక్షన్ డిఫెక్టివ్గా అనుకున్నాం కదా 0.063, 0.09, 0.06 అని, ఆ వాల్యూస్ మనం ఇక్కడ ప్లాట్ చేయాలి. 0.06 అంటే ఇక్కడ, 0.09 అంటే ఇక్కడ, 0.06 అంటే మళ్ళీ ఇక్కడ. సో అట్లా ఆ పాయింట్స్ని ప్లాట్ అవుట్ చేయాలి. సేమ్ లైక్ ఇంతకుముందుకు మనం రేంజ్ ఎట్లా కనుక్కున్నామో ఆ పాయింట్స్ ఎట్లా ప్లాట్ చేసినామో ఇక్కడ కూడా అదే. సో అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, ఇది సెంట్రల్ లైన్, ఈ పాయింట్స్ ఏమో డిఫెక్టివ్ ఫ్రాక్షన్లో వచ్చే పాయింట్స్. ఇలా మీరు గ్రాఫ్ పేపర్ మీద ఈ డేటా అనేది ప్లాట్ చేయాలి. సో ఈ 2 మెథడ్స్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా అని కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to our channel and share with all your friends and groups. See you all in next video. Bye bye everyone.